శాఖలో పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 10th ఇంటర్మీడియట్ రిజల్ట్తో పాటు జిల్లాకి 10 కోట్ల రూపాయలతో వచ్చినటువంటి మరమ్మతులకు సంబంధించినటువంటి పనులు త్వరగా పూర్తి చేయాలనే దాని మీద చర్చ జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లు రిపేర్ ఇవ్వడం, మన జిల్లాలో 10 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల, వారి యొక్క చదువు పట్ల, వారి యొక్క వసతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, వాటికి అనుగుణంగా రిజల్ట్ కోసం మేము ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మనకి ఒంగోలులో డయాలసిస్ సెంటరు, అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్ తెలియజేసినటువంటి వారి మీద స్టాఫ్ శానిటేషన్, తర్వాత మీకు కావాల్సిన వాటిని కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇంకొకసారి మన శాసనసభ్యులు జనార్దన్ గారి ఆధ్వర్యంలో హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకొని నిమ్స్లో కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేసుకోవడం నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెటర్నల్ డెత్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటింగ్ రెండు కూడా తగ్గించాలనే దాని మీద కూడా లోతున్న అడుగులో ఉన్నటువంటి బోర్లు నీళ్లు తగ్గిపోతున్నటువంటి ఆ ప్రాంత శాసనసభ జరిగింది. వారికి కావాల్సినటువంటిది ప్రతి ఒక్క ప్రజలు కూడా సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వాలనేది కూడా చర్చలు జరిగింది. ఈ సమీక్ష ద్వారా మనకు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ముందుకెళ్తున్నామండి. థ్యాంక్ యూ.